119వ కీర్తన. కీర్తనల గ్రంథం 119వ కీర్తన 80వ వచనం చదువుకుందాం. 119వ కీర్తన 80వ వచనం చదువుకుందాం. పేజ్ నంబర్ 517. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. మరలా చదువుకుందాం. 119వ కీర్తన 89వ వచనం. 89వ వచనం, క్షమించండి. 89వ వచనం. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. దేవుని ఆత్మ సహాయం కొరకై తలలో ఉంచితే క్లుప్తంగా ప్రార్థన చేసుకుందాం. జీవాధిపతివైన మా కన్న తండ్రి, పరిశుద్ధుడైన మా దేవా, మహాకాశములు పట్టజాలని గొప్ప దేవా, మీ గణనామమును బట్టి మీ సన్నిధిలో చేరి శిరస్సు వంచి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మట్టివారమైనటువంటి మమ్మను దేవా, ఏ యోగ్యత అర్హత లేనటువంటి వారమైన మమ్మను దేవా పిలిచి ప్రేమించారు, మీ బిడ్డలుగా చేసుకున్నారు, మా సమస్త కల్మషమును తీసివేశారు. ఇలాగను మీ సన్నిధిలో చేరి దేవా, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం, స్తుతించే భాగ్యం, నీ నామమును గొప్ప చేసే భాగ్యం మాకు అనుగ్రహించినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నీ ఆజ్ఞను నెరవేర్చడానికి దేవా, మిమ్మల్ని మహింపరచడానికి ఆరాధన అంతట్లో మీరు చూపిన కృపను బట్టి వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి వాక్య పరిచర్య సమయం మిగిలి ఉంటుండగా దేవా, జ్ఞాపకం చేసుకునండి. చదవబడినటువంటి వాక్య భాగాన్ని దీవించండి, ఆశీర్వదించండి దేవా. నిలవబడినటువంటి నేను దేవా, నీ మాటలను బోధించటానికి కానీ వివరించటానికి కానీ ఎంత మాత్రము యోగ్యత అర్హత లేనటువంటి వాడను దేవా. నన్ను మరుగుపరచండి దేవా, మనుషుని మరుగుపరచండి. మేమందరము దేవా మీ తలంపుల కొరకై, మీ ఆలోచనల కొరకై, మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచే మీ మాటల కొరకై ఎదురు చూస్తుండగా తండ్రి కరుణించండి. వాక్యమును మాకు వివరించండి, మాకు బోధించండి. వింటున్న మేమందరము దేవా మా మనసును, ఏకాగ్రతను వాక్యం మీద ఉంచి, మీ మాటల మీద ఉంచి దేవా, అయా ఆ వాక్యం నా హృదయంలో ఉంచుకొనగలిగినట్లు జ్ఞాపకం చేసుకోనండి. మాకు అర్థమవులాగా బోధించండి, మాతో మాట్లాడండి దేవా. ఈ సమయాన్ని మాకు ప్రశస్తమైనదిగా ఉంచండి, కనికరించండి. మనుషుని ఆలోచనలను దూరపరచండి, మనుషుని తలంపులను దూరపరచండి. మీరే మహిమ పొందమని, మాతో మాట్లాడమని ఘనమైన మీ నామమును బట్టి వేడుకుంటూ యేసు ప్రభు వారి ఘనమైన నామమున వందనములు స్తోత్రములు చెల్లించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చదవబడినటువంటి వాక్యం మనం ఎరిగినదే. యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. లోకములో దేనికైనా కూడా ప్రారంభం ఉన్నది, ముగింపు ఉన్నది. ప్రతిదానికి, మనిషి జీవితానికి ప్రారంభం ఉన్నది, ముగింపు ఏదో ఒక రోజు ఉండక తప్పదు. అలాగే సృష్టి అంతటిలో కూడా ప్రతిదానికి ముగింపు ఉన్నది. మనం చూసే ప్రతిదీ కూడా ముగింపు ఉన్నది. కానీ ఏది ఆరంభము ముగింపు లేనిది ఏది అంటే అది దేవుని వాక్యమే. దేవుని వాక్యానికి ప్రారంభం మనం చూస్తే యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చింది కదా, ఎక్కడుందంట? ఆది యందు వాక్యం ఉండెను. దానికి ప్రారంభం లేదంతే ఆ వాక్యానికి. ఇక్కడ మనం చూస్తే యెహోవా, నీ వాక్యము ఆకాశమందు నిత్యము నిలకడగా ఉన్నది. నిత్యము నిలకడగా ఉండేది ఆయన వాక్యమే. అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కదా, మనం ఎరిగినదే. 8వ వచనం అనుకుంటాను. గడ్డి ఎండును, దాని పువ్వును రాలును,
అయితే మన దేవుని వాక్యము నిత్యము నిలుచును అని రాయబడుతూ వచ్చింది. ఆయన వాక్యము శ్రేష్టమైనది. తన భక్తులను నడిపించటానికి, వారిని ఈ లోకములో తన సాక్షులుగా నిలవబెట్టుకోవటానికి, వారు తనతో సమరూపం కలవారిగా మార్చటానికి ఆయన ఉద్దేశించిన గొప్ప దేవుడై తన బిడ్డల ద్వారా రాయిస్తూ వచ్చినటువంటి మాటలే ఆయన వాక్యం. ఈ 119వ కీర్తనలో మనం చూస్తే దాదాపు పరిశుద్ధ గ్రంథములో అతిపెద్ద గ్రంథము అధ్యాయం ఇది. ఈ 119వ అధ్యాయంలో చూస్తే దాదాపు 176 వచనాలుంటే ఈ అధ్యాయం అంతా కూడా దేవుని వాక్యాన్ని గురించే రాస్తూ వచ్చారు. ఈ అధ్యాయం అంతా కూడా కొన్ని చోట్ల ధర్మశాస్త్రం అని రాయబడుతూ వచ్చింది, కొన్ని చోట్ల నీ మాట అని రాయబడుతూ వచ్చింది, కొన్ని చోట్ల నీ శాసనములు అని రాయబడుతూ వచ్చింది, కొన్ని చోట్ల నీ కట్టడలు అని రాయబడుతూ వచ్చింది, కొన్ని చోట్ల నీ న్యాయ విధులు అని రాయబడుతూ వచ్చింది. ప్రతి మాట, ప్రతి వచనము కూడా ఆయన వాక్యాన్ని గురించే రాయబడుతూ వచ్చింది, ఇంకా వేరే దాని గురించి రాయబడలేదు. ఈ 176 వచనాలలో మెట్టుకు నేను చూస్తే మొత్తం ఒక్క 5 వచనాలలో మాత్రమే ఆయన వాక్యాన్ని గురించి రాయబడలేదు, కానీ మిగిలిన 171 వచనాల్లో ఏదో ఒక చోట ఆ వచనం మొత్తంలో ఎక్కడో ఒక చోట ఆయన వాక్యం గురించి ప్రస్తావన తీసుకుని వచ్చిన సందర్భాన్ని మనం చూడగలం. ఒక్క 5 వచనాల్లో మాత్రమే ఆయన వాక్యాన్ని గురించి ప్రస్తావించలేదంటే భక్తుడు దేవుని వాక్యాన్ని గురించి ఎంతగా సంతోషిస్తున్నాడో, ఎంతగా పరితపిస్తున్నాడో, ఆయన వాక్యం పట్ల ఎంతగా ఆనందిస్తున్నాడో మనం చూడగలం. నా మటుకు నా జ్ఞానం ప్రకారం చూస్తే, దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి చూస్తే 119వ అధ్యాయంలో ఒక్క 75వ వచనంలోనే ఆ మాట ప్రస్తావన చేయబడలేదు. 75వ వచనంలో నీ తీర్పులు అన్నారు, కానీ మాట అనే మాట రాలేదు. అదొకటి. 84వ వచనం ఒకటి, 90వ వచనం ఒకటి, 91వ వచనం ఒకటి, తిరిగి 132వ వచనం ఒకటి. ఈ 5 వచనాల్లో మాత్రమే ఆయన మాట లేదా ఆయన వాక్యము, ఆయన న్యాయ విధులు లేదా ఆయన కట్టడలు, ఆయన శాసనములు అనే మాట రాయబడలేదు. కానీ మిగిలిన ప్రతి మాటలో, ప్రతి వచనంలో కూడా ఆయన వాక్యం గురించే రాయబడుతూ వచ్చింది. ఎంత శ్రేష్టమైనటువంటి అధ్యాయమో కదా దేవుని భక్తులకు. ఆయన ప్రేమించేవారికి, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారికి, ఆయన సన్నిధిలో ధ్యానించేవారికి, ఆయన వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉన్నవారికి, ఆయన వాక్యం ప్రకారం జీవించేవారికి ఈ అధ్యాయం ఎంత శ్రేష్టమైనదో, మధురమైనదో కదా. మెట్టుకు ఈ అధ్యాయాన్ని రాసిన వారు రకరకాలుగా చెప్తారు, కానీ ఈ అధ్యాయాన్ని శైలిని మనం చూస్తే దావీదు మహారాజే రాశాడేమో అని చాలామంది భక్తుల అభిప్రాయం. మెట్టుకు మంచిది, వాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని వాక్యము నిరంతరము నిలిచేది. ఈ దేవుని వాక్యం మనుష్య జీవితంలో ఏం చేస్తుంది, మనుష్య జీవితాన్ని ఎలాగ ప్రభావితం చేస్తుంది, మనుషునికి ఏమి ఇస్తుంది, మనుషుణ్ణి ఎలాగ నడిపిస్తుంది, ఈ మాటలు కొన్ని చూసి క్లుప్తంగా చూసి ముగించుకుందాం. వాస్తవానికి అన్న రాత్రి మెసేజ్ పెట్టారు, నేను అది చూసుకోలేదు. నేను ఉదయాన్నే లేచి చూసుకునేసరికి దాదాపు 7:30 ఆ టైంలో చూశాను. సరే, దేవుడు అనుగ్రహించిన తలంపుల కొద్దీ క్లుప్తంగా చూసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా ఆయన వాక్యం మనుషులను ఏం చేస్తుంది, మనుషు జీవితాన్ని ఎలాగ ప్రభావితం చేస్తుందో కొన్ని వచనాలు చూసుకొని ముగించుకుందాం. మొట్టమొదటిగా మనం చూస్తే 119వ అధ్యాయం 50వ వచనం మనం చూస్తే 119:50 నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది,
నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యం మనుషులకు ఏం చేస్తుంది అంటే, ఒక పేరు పెడితే వాక్యం ఏం చేసే వాక్యం ఇది? మనిషిని బ్రతికించే వాక్యం. ఆయన వాక్యం మనుషుల్ని బ్రతికిస్తుంది. ఆయన వాక్యం బ్రతికిస్తుంది. బ్రతికించబడాలి అంటే ఆల్రెడీ ఏమై ఉండాలి? బ్రతికించబడాలి అంటే ఆల్రెడీ ఏమై ఉండాలి? చచ్చిన స్థితిలో ఉండాలి, జీవము లేని స్థితిలో ఉండాలి. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం చూస్తాం కదా, మనం మన పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన స్థితిలో ఉండగా, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారం, జీవము లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి వారం, దేవుని ఎరగని స్థితిలో ఉన్నటువంటి వారం, భౌతికంగా జీవిస్తున్నాము, భౌతికంగా సంచరిస్తున్నాము, కానీ ఆత్మీయంగా జీవము లేనటువంటి వారమే. సాతాను దృష్టిలో జీవిస్తున్నాము, కానీ దేవుని దృష్టిలో మన ప్రవర్తన ఎలాగుంది, మన జీవితం ఎలాగుంది? చచ్చిన స్థితి. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారమైనటువంటి మనల్ని బ్రతికించటానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు. అందుకే యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చింది కదా, ఆ వాక్యము శరీరధారిగా మన మధ్య సంచరిస్తూ వచ్చింది. వాక్యమే దేవుడు, అంతే. మహాకాశముల పట్టజాలనటువంటి ఆయన మనల్ని బ్రతికించడానికి కొరకై, మనకు జీవం అనుగ్రహించడానికి కొరకై, మన ఆత్మీయ నేత్రములు తెరిచేదాని కొరకై, తనతో పాటు జీవింపజేయటానికి ఇష్టపడిన వాడుగా ఉంటూ ఆ గొప్ప భాగ్యాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి దిగి వచ్చినాడు. బ్రతికించేటువంటి వాక్యం. అందుకే యెహెజ్కేలు గ్రంథంలో మనం చూస్తాం, 37వ అధ్యాయంలో అనుకుంటాను, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో మనం చూస్తే, ఆత్మతో నింపబడి ఉన్నటువంటి యెహెజ్కేలుని దేవుని ఆత్మ తీసుకుని వెళ్ళి ఎండిన ఎముకలతో ఉన్నటువంటి ఒక లోయలో ప్రవేశపెట్టి అటు ఇటు నడిపిస్తూ ఉంటాడు. అప్పుడు యెహెజ్కేలు చూస్తే అక్కడ ఏం కనపడతాయి? ఎండిన ఎముకలు కనబడుతూ ఉంటాయి. ఎండిన ఎముకలు కనబడుతూ ఉంటాయి. అప్పుడు దేవుడు అడుగుతాడు యెహెజ్కేలుని, ఈ ఎముకలు బ్రతకగలవా అంటే యెహెజ్కేలు ఏం సమాధానం చెప్తాడు? ప్రభువా, అది నీకే తెలియను అంటాడు. అప్పుడు దేవుడు అంటాడు, నీవు వాటితో మాట్లాడు, ప్రవచనపూర్వకంగా వాటితో మాట్లాడు, ఆ ఎముకలతో మాట్లాడు. నేను నువ్వు మాట్లాడితే, నువ్వు ప్రవచిస్తే, నా మాట వాటికి తెలియజేస్తే ఆ ఎముకలు కలుసుకుంటాయి. ఆ ఎముకల మీదకి మాంసం దిగి వస్తుంది, ఆ ఎముకల మీదకి నరములు దిగి వస్తాయి, ఆ మాంసం మీదకి చర్మము దిగి వస్తుంది, ఆ దేహంలోనికి జీవాత్మ దిగి వస్తుంది. వారు బ్రతుకుతారు, వారు సంచరిస్తారు. ఇది నా మాట అంటే యెహెజ్కేలు ప్రవచనపూర్వకంగా వాటితో మాట్లాడగా, ఆ ఎముకలతో మాట్లాడను, ప్రవచనమెత్తి మాట్లాడాను అని, దేవుని మాట తెలియజేసానని మనం అక్కడ చూస్తాం. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం ప్రారంభంలోనే మనం చూడగలం. యెహెజ్కేలు మాట్లాడుతుంటే, దేవుని వాక్యాన్ని వివరిస్తుంటే, దేవుని మాటలు తెలియజేస్తుంటే అక్కడ మనం చూడగలం, గడగడమనే ఒక శబ్దం వచ్చి ఏమైందంట? ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్న ఎముకలు, తరువాత వాటి మీదకి నరములు, మాంసము దిగి వచ్చి దేహముగా ఏర్పడితే అయితే అయినను ఇంకనూ వాటికి ఏమి లేదు, జీవాత్మ లేకపోతే. మరలా దేవుడు సెలవిస్తూ వస్తాడు యెహెజ్కేలుకి, మరలా నా మాట తెలియజేయి, ప్రవచనపూర్వకంగా వాటితో మాట్లాడు అంటే, జీవాత్మ కొరకై వాటితో మాట్లాడు అంటే, మరలా యెహెజ్కేలు వాటితో మాట్లాడుతుండగా జీవాత్మ వచ్చి వాటిలో ప్రవేశించెను. లెక్కలేనంత సమూహం, విస్తారమైన సమూహం. ఆ సమూహం ఎవరికి గుర్తుగా ఉంది? ఇశ్రాయేలీయుల ప్రజలకు గుర్తుగా ఉంది. ఆనాటి ఇశ్రాయేలీయులు, ఈనాడు మనమంతే. ఇశ్రాయేలుకి ఇచ్చిన ప్రతి వాగ్దానము మనదే కదా. వాస్తవానికి మనం అనర్హులమైనా కూడా దేవుని దయను బట్టి ఆ భాగ్యాన్ని పొందేటువంటి ఆ కృప, ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. వారి అవిధేయత, వారి వెర్రితనము మనకేం కలగజేస్తూ వచ్చింది? ఈ భాగ్యం కలగజేస్తూ వచ్చింది. వారి అవిధేయత మనకి ఈ భాగ్యం కలగజేస్తూ వచ్చింది. వారితో సహపౌరులయ్యే భాగ్యం, దేవుని బిడ్డలయ్యే భాగ్యం దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. యెహెజ్కేలు మాట్లాడుతూ ఉంటే
ఎండిపోయినటువంటి ఎముకలు, జీవము లేనటువంటి ఎముకలు జీవాన్ని సంతరించుకున్నాయి, జీవాత్మను సంతరించుకున్నాయి, జీవము కలిగిన వాటిగా చేయబడుతూ వచ్చినాయి. దేవుని మాట ఎంత శక్తివంతమైనదో కదా, ఎంత శక్తివంతమైనదో కదా. మనం కూడా విన్నాం, ఆ దేవుని వాక్యాన్ని విన్నాం, సిలువను కూర్చున్న మాటను విన్నాం. ఆ మాట మన హృదయాల్లో చొచ్చుకొని పోగా దేవుని దయను బట్టి ఆయన యందు విశ్వాసం ఉంచే భాగ్యం మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. చచ్చిన మన స్థితిని విడిచిపెట్టేటువంటి భాగ్యం. ఆనాడు యోహాను సువార్తలో మనం చూస్తూ వచ్చాం కదా, లాజరుని ఏమంటాడు? లాజరు చనిపోయి సమాధిలో 2 దినములు ఉంటే యేసు ప్రభువారు ఒక మాట అంటాడు. ఏమంటాడు? లాజరు బయటికి రా. ఆ జీవపు మాట, ఆ శక్తిగల మాటకి లాజరు ఏం చేస్తూ వస్తాడు? కాళ్ళు చేతులు పేత వస్త్రములతో కట్టబడిన వాడుగా, జీవము కలిగిన వాడుగా, ఆ జీవము లేని స్థితి నుంచి విడుదల పొంది జీవము కలిగిన వాడుగా బయటకు వచ్చినటువంటి స్థితిని మనం చూడగలం. అలాగే మన జీవితాల్లో కూడా ఆ ఎండిన ఎముకలు ఎలాగున జీవము కలిగిన సమూహంగా మారతాయో, అలాగే ఎండిన మన జీవితం, పాపం అనే రోగముతో ఎండిన మన జీవితాన్ని దేవుడు జీవము కలిగిన జీవితాలుగా మార్చుతూ వచ్చాడు. సజీవమైన జీవితాలుగా, దేవుని కొరకు ఎదురు చూసే జీవితాలుగా మనల్ని మారుస్తూ వచ్చాడు. దాని కొరకే ఆయన ఈ లోకానికి దిగి వస్తూ వచ్చాడు. అందుకే యోహాను పత్రికలో 5:24 రాయబడుతూ వచ్చింది కదా, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు. ఆయన మాట వినేటువంటి భాగ్యం, ఆయన మాట విని ఆ మాట వినే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. సజీవులుగా ఉండి ఆయన సంఘములో అంగములుగా కట్టబడేటువంటి భాగ్యాన్ని, సజీవమైన రాళ్ళవలే ఉండేటువంటి భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. ఎంత శ్రేష్టమైనటువంటి భాగ్యం మనకిచ్చాడో కదా. ఆయన వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది అంతే. నిజంగా అనేకుల రక్షణ జీవితాలను, అనేక మంది సాక్ష్యాలను వింటుంటే ఒక్క మాట వారి జీవితాన్ని మార్చినట్లుగా మనం చూడగలం. ఈ స్థానంలో నిలిచి ఎంతోమంది బోధిస్తారు, కానీ బోధించేవారిలో ఏమి లేదు, వాక్యం చెప్పేవారిలో ఏమి లేదు. కానీ దేంట్లో ఆ శక్తి ఉంది? ఆయన మాటలో శక్తి ఉందంతే. ఆయన మాటలో శక్తి ఉంది. సామాన్యంగా చెప్పబడినటువంటి దేవుని వాక్యం అవతల వ్యక్తి హృదయంలో ప్రవేశించి వారితో మాట్లాడగా, వారిలో ఆలోచన రేకెత్తించగా, వారి పాపమును గురించినటువంటి వారి జీవితాన్ని బట్టబయలు చేయగా, వారు పశ్చాత్తాపులై దేవుని నమ్ముకున్నటువంటి సందర్భం అనేక ప్రజల్లో నుంచి, అనేక ప్రాంతాల్లో నుంచి, అనేక జనాంగంలో నుంచి దేవుని అంగీకరించిన విధానం చూస్తే దేవుని మాట ఎంత శక్తివంతమైనదో కదా. అనేక మంది సాక్ష్యాలు వింటుంటాం, అప్పుడప్పుడు వింటుంటే ఒక్క మాట అంతే, ఒక కరపత్రిక, ఒక మాట ఆ చెవిని వడగా, ఒక చదవగా, ఆ మాట వారిలో కార్యము చేయగా వారు నమ్ముకున్న విధానం చూస్తే ఎంత శక్తివంతమైనదో కదా. బ్రతికించేటువంటి ఆయన మాట అంతే. దేవాతి దేవుడైనటువంటి ఆయన రక్త మాంసంలో పాలివానిగా ఈ లోకానికి దిగి వస్తూ వచ్చాడు. రక్త మాంసంలో పాలివానిగా దిగి వస్తూ వచ్చాడు. మనల్ని బ్రతికించటానికే, మనల్ని విమోచించటానికే, విడిపించటానికే. రక్త మాంసంలో పాలివానిగా ఎందుకు వచ్చాడు అంటే, ఏ రక్త మాంసంలో మనం పాపం చేస్తూ వచ్చామో, ఏ రక్త మాంసంలో మనం దేవునికి అవిధేయులుగా ఉంటూ వచ్చామో, ఆ రక్త మాంసంలో కలిగిన వారమైనటువంటి మనల్ని బ్రతికించేదాని కొరకై, ఆత్మీయంగా బ్రతికించేదాని కొరకై, విడుదల అనుగ్రహించేదాని కొరకై ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు. ఆ మాట మనం వినగా, ఆ మాట మన హృదయంలో ప్రవేశించగా, ఆయన దయను బట్టి ఆ మాట మనల్ని బ్రతికిస్తూ వచ్చింది. ఆ శిలువ శక్తి మనల్ని బ్రతికిస్తూ వచ్చింది. అందుకే యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చింది, 14వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట అంటాడు కదా, నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాము. బ్రతికించే మాట అంతే. నేనే మార్గమును అంటే, నేనే మార్గం అంటే ఎవరికి ఆ మార్గం? ఆ మార్గం ఎవరికి కావాలి? ఎవరు మార్గములో లేరో వారికి కావాలి. ఎవరు ఆ మార్గంలో ఉన్నారు? ప్రపంచంలో ఎవరైనా కూడా ఆ మార్గంలో ఉన్నారా అంటే, రోమీయులకు రాసిన పత్రిక రాయబడుతూ వచ్చింది కదా, నీతిమంతుడు లేడు, ఒక్కడను
లేడు. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ఒక్కడు కూడా ఆయన పరలోకం నుంచి దృష్టించినప్పుడు, భూమి మీదకు చూచినప్పుడు ఒక్కడన్నా ఆ మార్గంలో ఉన్నాడా? ఒక్కడన్నా ఆ త్రోవలో ఉన్నాడా? దేవుడు కోరుకున్నటువంటి మార్గం, దేవుడు ఏర్పరచుకున్నటువంటి మార్గంలో ఉన్నాడా అంటే ఒక్కరును లేరు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉంది, అందరూ త్రోవ తప్పారు అంట. అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైతే, తన సంకల్పం ఉన్నటువంటి వారిని, తన రూపం ఇచ్చిన వారిని, తాను ప్రేమించిన వారిని, తన పోలికనిచ్చిన వారు మార్గము తప్పితే వారిని మార్గంలో నడిపించేదాని కొరకై ఆయనే మార్గముగా రావలసి వచ్చింది. పాత నిబంధనలో రాయబడుతూ వచ్చింది కదా, ఆయన అరణ్యములో త్రోవ కలిగించే దేవుడు, త్రోవ ఏర్పాటు చేసే దేవుడు, మార్గం ఏర్పాటు చేసే దేవుడు. ఆయన సెలవిస్తూ ఉన్నాడు, నేనే మార్గమునంతే. ఆ మార్గంలో మనల్ని ప్రవేశపెట్టేదాని కొరకై ఆయన ఈ లోకానికి దిగి వస్తూ వచ్చాడు. ఇంకేమన్నాడు? నేనే సత్యమును అన్నాడు. ఆయనే సత్యం. ఆ సత్యం ఎవరికి కావాలి? ఎవరైతే సత్యవంతులు కారో, ఎవరైతే సత్యమందు నిలకడగా లేరో, ఎవరు సత్యమును ఎరగలేరో, ఎవరు అసత్యవంతులో వారందరికీ ఆయన సత్యవంతుడిగా ఈ లోకానికి దిగి వస్తూ వచ్చాడు. మరి ఆయన దృష్టిలో ఎవరు సత్యవంతులు? ఎవరు సత్యవంతులు? యోహాను సువార్తలో రాయబడుతూ వచ్చింది కదా, ఆయన సూచక్రియ అడిగితే ఆయన్ని అపహసించడానికి వారు మాట్లాడుతూ ఉంటే ఆయన వారితో ఒక మాట అంటాడు, మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. మీరు మీ తండ్రియగు అపవాది సంబంధులు. అపవాది ఎవరు? అపవాది ఎవరు? అబద్ధమునకు జనకుడు, అసత్యమునకు జనకుడు, అంతే. అందుకే కదా ఆ ఏదైనా వనములో ఏమంటూ వచ్చాడు? అవతో ఏం మాట్లాడుతూ వచ్చాడు? ఇది నిజమా? ఈ పండు తిను దినమన మీరు నిశ్చయముగా చచ్చెదరా. కానే కాదు. ఈ పండు తింటే మీ కళ్ళు తెరవబడతాయని తన అబద్ధాన్ని అక్కడ ప్రవేశపెడుతూ వచ్చాడు, తన అసత్యాన్ని అక్కడ ప్రవేశపెడుతూ వచ్చాడు. అబద్ధానికి జనకుడు అపవాది, అసత్యానికి జనకుడు అపవాది. అయితే మనమందరం ఎలాగున్నాము రక్షించబడక ముందు? అపవాది పిల్లలముగా ఉంటూ వచ్చాం, అబద్ధికుని పిల్లలుగా ఉంటూ వచ్చాం, ఆ త్రోవ తప్పిన వాని పిల్లలుగా ఉంటూ వచ్చాం, ఆ అసత్యవంతుని పిల్లలుగా ఉంటూ వచ్చాం. అందుకే ఆయన మనల్ని విడిపించటానికి, మనల్ని తిరిగి తన మార్గంలో ప్రవేశపెట్టడానికి, తన సత్యాన్ని మనకు అనుగ్రహించటానికి ఆయన ఈ లోకానికి దిగి వస్తూ వచ్చాడు. మనుష్యుడిగా దిగి వస్తూ వచ్చాడు. మనుష్యుడిగానే ఎందుకు దిగి రావాలి? మనుషుడు మాత్రమే మరణం పొందగలడు. ఆయన దేవుడిగా ఈ లోకానికి దిగిరాలా, దూతగా దిగిరాలా. దూతగా వస్తే మరణం లేదు, దేవుడిగా వస్తే మరణం లేదు. ఆయన ఆది అంతము లేనివాడు, మరణము లేనివాడు అయినటువంటి ఆయన. హెబ్రీయులకు రాసిన పత్రిక రాయబడుతూ వచ్చింది కదా, ఆయన పరిపూర్ణతలో నేను మనమందరము కృప వెంబడి కృపను పొందాం. ఆయన దేవాతి దేవుడైన మన రక్షణను బట్టి మరణం పొందినట్లు అని అక్కడ రాయబడుతూ, మరణము రుచి చూచినట్లు అని అక్కడ రాయబడుతూ వచ్చింది. మరణము రుచి చూడటానికి ఇష్టపడుతూ వచ్చాడు. వాక్యమైనటువంటి ఆయన శరీరధారిగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు మన కొరకై. వాక్యమైన దేవుని విశ్వసించడం ద్వారా మనం ఏం చేయబడుతూ వచ్చాం? చచ్చిన స్థితిని విడిచిన వారముగా సజీవులముగా సంచరించగలుగుతున్నాం. ఆయన జీవవాక్యాన్ని చేతబట్టుకొని ఆయన బిడ్డలుగా, ఆయన జనాంగంగా, స్వకీయ జనాంగంగా ఏర్పరచబడిన వారముగా జీవిస్తూ వచ్చాం. ఈ భాగ్యం మనం కలిగి ఉన్నామా? ఆ భాగ్యాన్ని మనం కలిగి ఉన్నామా? బ్రతికి ఉన్నటువంటి స్థితిలో మనం ఉన్నామా? ఆయన వాక్యం బ్రతికించేటువంటి వాక్యం సజీవమైనదంతే. వాక్యం మానవుని జీవితంలో ఏం చేస్తుంది? మొట్టమొదటిగా బ్రతికిస్తుంది. ఈ మధ్యాహ్నకి అలా బ్రతికించబడి ఉంటే, సజీవుడిగా ఉంటే ధన్యుడివే, ధన్యురాలివే. ఇంకా ఎవరైనా ఆ వాక్యాన్ని అంగీకరించకుండా చచ్చిన స్థితిలోనే అపవాది పిల్లలముగా, అబద్ధమునకు జనకుడైనటువంటి పిల్లలముగా, అసత్యవంతులుగా, దేవుని ఎరగని వారుగా ఉంటే ఆ జీవితం భయంకరము సుమి. జాగ్రత్త. ఆయన మాటకు తలొగ్గితే ఆశీర్వాదం, ఆయన మాట హృదయంలో ఉంచుకుంటే ఆశీర్వాదం. చచ్చిన స్థితికి బ్రతికిన స్థితికి ఎంత తేడా కదా! చచ్చిన స్థితికి బ్రతికిన స్థితికి ఎంత తేడా! చనిపోతే ఏం లేదు, పురుషుడు లేదు, స్త్రీ లేదు, అంతే.
ఎవరైనా చనిపోయిన వారి ఇంటికి వెళ్తే ఏమంటాం? పలాని పేరు పెట్టి ఎక్కడున్నారంటావా? ఏమంటాం? డెడ్ బాడీ ఎక్కడ ఉంది, ఆ బాడీ ఎక్కడ ఉంది, ఎక్కడ పెట్టారు, అంతే. పేరు పెట్టి పిలుస్తామా? పేరు పెట్టి పిలవం, అంతే. ఆ స్థితిలో నుంచి మనకు విడుదల అనుగ్రహిస్తూ వచ్చాడు. జీవించే భాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు. బ్రతికించేటువంటి ఆయన వాక్యం. రెండవదిగా మనం చూస్తే ఆయన వాక్యం ఇంకా మనల్ని ఏం చేస్తూ ఉంది అంటే, అదే 119వ కీర్తన 9వ వచనం మనం చదువుకుందాం. 119వ కీర్తన 9వ వచనం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందరు, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. రెండవదిగా ఆయన వాక్యం మనుష్య జీవితాల్లో చేసే పనేంటి? శుద్ధిపరిచే వాక్యం. ఆయన వాక్యం శుద్ధిపరిచేది, అంతే. శుద్ధిపరిచేటువంటి వాక్యం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు కదా, శుద్ధి చేసేదానికి సంఘాన్ని గురించి మాట్లాడుతూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనంలో మనం అందరం ఎరిగినదే. సంఘం ఆయన దృష్టికి ఎలాగ ఉండాలో, ఎలాగ స్నానం చేయాలో, ఎలాగ మరక లేనిదిగా ఉండాలో, ముడత లేనిదిగా ఉండాలో అని రాయబడుతూ ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది కాను నిర్దోషమైనది కాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. సంఘాన్ని తన ఎదుట దేవుడు ఎలాగ నిలబెట్టుకోవాలనుకుంటున్నాడు? ఆయన కలంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనాను ఉండకూడదంట సంఘం. సంఘం అంటే ఎవరు? మనమే. ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించబడినటువంటి జనాంగమైనటువంటి మనమే ఆయన సంఘం, అంతే. ఆయన రక్షించబడిన వారిని ఆయన సంఘములో ఉంచుతూ వచ్చాడు. సజీవమైన రాళ్ళవలే కడుతూ వచ్చాడు. సంఘములో అంగములుగా చేస్తూ వచ్చాడు. అంత గొప్ప భాగ్యం మనకిచ్చాడో కదా. ఆ సంఘంలో ఉన్నటువంటి వారమైనటువంటి మనం ఆయన దృష్టిలో ఎలాగుండాలి అంటే, కలంకము కానీ ముడత కానీ ఏదీ లేకుండా పరిశుద్ధమైనది కానీ నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన దాన్ని తన ఎదుట నిలవబెట్టుకొంటకు వాక్యముతో ఉదక స్థానం చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఈ లోకంలో సహజంగా మన దేహానికి ఒక మురికంటితే ఏం చేస్తాం? ఏదో ఒకటి పెట్టి దాన్ని కడిగి అది పోయేదాకా వదలం. లేదా ఒక బట్టలకు ఏదన్నా మరకంటితే ఏం చేస్తూ వస్తాం? ఏదో రకరకాల కెమికల్స్ ఉపయోగించి రకరకాల సబ్బులు ఉపయోగించి అది పోయేదాకా వదలం. మన ఆత్మీయ జీవితానికి మరక అంటితే దేవుడు సహించేవాడిగా ఉంటాడా? ఆ మరకను పోగొట్టడానికి, ఆ పాపమనే ముడతను పోగొట్టడానికి, ఆ కలంకాన్ని తీసివేయటానికి, ఆ అపవిత్రతను తీసివేయటానికి, తన ఎదుట పరిశుద్ధులుగా ఉంచుకోవటానికి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. శుద్ధులుగా చేసేది ఆయన వాక్యము. అందుకే యోహాను సువార్త 13వ అధ్యాయంలో పస్కా పండుగప్పుడు యేసు ప్రభువు వారు ఏం చేస్తారు? తన పై వస్త్రమును తీసి పక్కన పెట్టి ఒక తువాలు తీసుకొని నడుముకు కట్టుకొని ఒక పళ్ళెంలో నీళ్లు తీసుకొని ఏం చేయటానికి బయలుదేరతారు? మనందరం ఎరిగిందే కదా. శిష్యుల పాదములు కడుగుటకును ఆ నడుమునున్నటువంటి పై వస్త్రముతో ఆ తువాలుతో ఆ పాదములు తుడుచుటకును మొదలుపెట్టాడు, అంతే. అలాగ అందరినీ తుడుస్తూ ఉంటే, కడుగుతూ ఉంటే తిరిగి ఎక్కడికి వస్తారు? పేతురు దగ్గరికి వస్తే పేతురు ఏమంటాడు? ప్రభువా, నీవు నా పాదములు కడుగుతావయ్యా అంటే దేవుడు అంటాడు, నేను ఇప్పుడు చేయింది నువ్వు ఎరుగువు, కానీ ఇక మీదట దానిని తెలుసుకుంటావు అంటాడు. అయినా కూడా ప్రభువా నీవు నా పాదములు కడగరాదయ్యా అంటే ప్రభు ఒక మాట అంటాడు. ఏమంటాడు అక్కడ?
నాతో కడగబడని ఎడల, కడగబడని వల్ల నాతో పాలు లేదు అంటే. కడగబడకపోతే పాలు లేదు, శుద్ధి చేయబడకపోతే పాలు లేదంతే. అయితే పేతురు అంటాడు, ఏమంటాడు? దుడుకు పేతురు కదా, పేతురు అంటాడు ఏమంటాడు? అయితే పాదములుగా మాత్రమే కాదయ్యా, తల శరీరం మొత్తం కడిగయ్యా అంటే ప్రభు అంటాడు అప్పుడు, స్నానం చేసిన వాడు పాదములు తప్ప మరేమీ కడుక్కొనడు. యేసు ప్రభువుని ఎరిగిన తరువాత, అంగీకరించిన తరువాత, పాపములు ఒప్పుకున్న తర్వాత దేవుడు మన ప్రతి పాపమును కడిగి వేస్తాడు. గత పాపమును అంతా కడిగి వేస్తాడు, శుద్ధుల్నిగా చేస్తాడు. అది స్నానం చేసిన దానికి సంకేతం, సాదృశ్యం. అయితే పాపభూయిష్టమైన ఈ లోకంలో జీవిస్తున్నాము కనుక, ఈ శరీరంలో జీవిస్తున్నాము కనుక, అన్య జనాంగంలో నివసిస్తున్నాము కనుక, సాతాను అనేక మార్లు మనం శోధిస్తూ వచ్చిన విధానమును బట్టి ఏదో ఒక రకంగా ఆ మాలిన్యం మనల్ని అంటుకుంటూ ఉంటే, దినదినము మనం ఏం చేయబడుతూ రావాలి? ఆయన వాక్యాన్ని బట్టి శుద్ధి చేసుకొనవలసిన వారముగా ఉన్నాము. శుద్ధి చేసుకొనవలసిన వారముగా ఉన్నాము. ఆయన వాక్యాన్ని ధ్యానించటం ద్వారా, ఆయన వాక్యానికి మన హృదయంలో స్థానం ఇవ్వటం ద్వారా, పాపమునకు దూరముగా ఉండటం ద్వారా మనం ప్రతిదినం కూడా శుద్ధి చేసుకొనవలసిన వారముగా ఉన్నాం. ఒకసారి శుద్ధి చేసుకుంటే పవిత్రులం అయిపోయామని కాదు, కానీ గత పాపమునంతా తీసివేశాడు. కానీ ఇప్పటి నుంచి పాపము లేకుండా జీవించాలి. కానీ ఈ లోకంలో జీవిస్తున్నాము కనుక అనేక మార్లు మన జీవితంలో ఆ మలినం ప్రవేశిస్తుందేమో పరీక్షించుకోవలసిన బాధ్యత మనదే. దేన్ని బట్టి పరీక్షించుకోవాలి? దేన్ని బట్టి శుద్ధి చేసుకోవాలి? ఆయన వాక్యాన్ని బట్టే. అందుకే పాత నిబంధన కాలంలో ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ ఏం పెట్టబడుతూ వచ్చింది? ఒక గంగాళము పెట్టబడుతూ వచ్చింది. ఆ ప్రత్యక్ష గుడారంలో ప్రవేశించేటప్పుడల్లా కూడా ఆ గంగాళంలోని నీళ్లతో శుద్ధి చేసుకునేవారు. ఆ నీళ్లతో కడుక్కొనకపోతే ఆ గుడారంలో ప్రవేశం లేదు. ఆయన వాక్యము కడిగేదంతే. ఆయన వాక్యమైన, ఆయన రక్తమైనా కడిగేదంతే. అందుకే 1 యోహాను పత్రికలో రాయబడుతూ వచ్చింది కదా, 1వ అధ్యాయం 5వ వచనంలో అనుకుంటాను, యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని కడిగి పరిశుద్ధులుగా చేయి. ఆయన రక్తము మనల్ని కడిగేది, ఆయన వాక్యము మనల్ని శుద్ధి చేసేది. అంతే, శుద్ధి చేసేది. దినదినము ప్రభువారు ఎలాగైతే పేతురు శిష్యుల పాదములు కడుగుతూ వచ్చాడో, మనం కూడా ఆయన వాక్యముతో మన హృదయాన్ని, మన జీవితాన్ని పరిశీలన చేసుకుంటే ఏ మలినం మనకు అంటిందో, ఆయనకి ఇష్టం లేనిది ఏది మనం చేస్తూ వచ్చామో, ఈ శరీరంలో ఏ అవయవంతో పాపం చేస్తూ వచ్చామో, తెలిసి చేశామో తెలియక చేశామో, ఆ వాక్యమును బట్టి సరి చేసుకుంటూ, వాక్యమనే నీరుతో కడుక్కుంటూ శుద్ధి చేసుకునవలసిన వారముగా మనం ఉన్నాం. అందుకే ఆ వాక్యాన్ని గురించి రాయబడుతూ వచ్చింది కదా, ఆ వాక్యం ఎలాంటిదంట? ఆత్మ ఖడ్గం, రెండంచులుగా పదును కలిగేటువంటి ఖడ్గం అన్నమాట. అంతే. ఆ వాక్యం మన హృదయాల్లో దూరుతూ ఉంది, శోధిస్తూ ఉంది. ఎక్కడ పాపం ఉందో, ఎక్కడ మలినం ఉందో, ఎక్కడ అపరిశుద్ధత ఉందో, ఎక్కడ ఆయనకి ఇష్టం లేని తలంపులు ఉన్నాయో కదా, శుద్ధులంగా చేయబడాలి, పరిశుద్ధులముగా చేయబడాలి. శుద్ధి చేసుకునవలసిన బాధ్యత మనదే. ఎందుకు పరిశుద్ధులుగా చేయబడాలి? పరిశుద్ధ గ్రంథం రాయబడుతూ వచ్చింది కదా, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడలేడు. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులై ఉండు. ఆయన మనకిచ్చిన ఆజ్ఞ అంతే. ఆయన పరిశుద్ధుడు కనుక ఆయన పిల్లలమైనటువంటి మనం పరిశుద్ధులుగా ఉండాలని, పరిశుద్ధులుగా జీవించాలని ఆయన సంకల్పం అంతే. పొద్దు తిరుగుడు పువ్వు చూస్తే ఎటు చూస్తూ ఉంటుంది? సూర్యుడు ఎటు ఉంటే అటు చూస్తూ ఉంటుంది. ఇంకెటన్నా చూస్తుందా? ఇంకెటూ చూడదంతే. సూర్యుడి వైపే చూస్తూ ఉంటుంది అంతే. అలాగే మన నీతి సూర్యుడు ఆయన అయితే మనం ఎవరి వైపు చూడాలి? ఆయన వైపే చూడాలి. ఆ వెలుగులో నీవు ఉంటే, ఆ నీతి సూర్యుడిని నువ్వు చూస్తే పాపము చేయవు, అపవిత్రత చేయవు. అపవిత్రతలు మనకు అంటదంతే. ఒకవేళ ఏమన్నా అంటితే ఆయన వాక్యంతో సరి చేసుకుంటూ రావాలి. అందుకే భక్తుడు అంటాడు కదా, ఏమంటాడు? 119వ కీర్తన 11వ వచనంలో, 119:11, నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను. ఆయన వాక్యం ఏం చేస్తుంది?
పాపం చేయకుండా చేస్తుంది అంతే. అపవిత్రత సోకకుండా చేస్తుంది, పరిశుద్ధులుగా ఉండేలాగా చేస్తుంది, కడగబడిన జీవితం ఉండేలాగా, కడగబడిన జీవితం కలిగి ఉండేలాగా చేస్తూ ఉంది. కడగబడినటువంటి జీవితం మొట్టమొదటిగా వాక్యం ఏం చేస్తూ ఉంది? బ్రతికించేటువంటి వాక్యం. బ్రతికిన వారు ఏం చేయాలి? దినదినము శుద్ధి చేసుకుంటూ రావాలి, దినదినము శుద్ధి చేసుకుంటూ రావాలి. ఆయన వాక్యాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యం చేత కడగబడుతూ రావాలి. శుద్ధి అయిన వారముగా, శుద్ధిపరచుకున్న వారముగా, పరిశుద్ధులముగా ఆయన సన్నిధిలో జీవించవలసినటువంటి బాధ్యత దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చాడు, మనకు అప్పగిస్తూ వచ్చాడు. ఆయన బ్రతికించేటువంటి వాక్యం. రెండవదిగా శుద్ధి చేసేటువంటి వాక్యాన్ని మనం చూసాం. మూడవదిగా మనం చూస్తే అదే 119వ కీర్తన 97-98 వచనాలు చదువుకుందాం. 119వ కీర్తన 97-98. నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలగజేయుచున్నవి. ఏమంట? ఒక్క మాట, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు కలుగజేయుచున్నవి. ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన న్యాయ విధులు, ఆయన కట్టడలు ఏం కలగజేస్తున్నాయంటే భక్తుడికి? నా శత్రువులను మించిన జ్ఞానము అవి నాకు కలగజేయుచున్నవి. ఇక్కడ ఒక పేరు పెడదామా దేవుని వాక్యానికి? జ్ఞానమునిచ్చే వాక్యం. అంతే. బ్రతికించే వాక్యం, శుద్ధి చేసే వాక్యం, జ్ఞానమునిచ్చే వాక్యం. ఎవరికన్నా జ్ఞానం అంట? అక్కడ రాయబడుతూ వచ్చింది కదా, నా శత్రువులను మించిన జ్ఞానము నాకు కలగజేయుచున్నవి అన్నాడు. తిరిగి 99వ వచనం 2వ భాగంలో మనం చూస్తే, కావున నా బోధకులందరికంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటాడు. తిరిగి 100వ వచనం 2వ భాగం మనం చూస్తే, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు అంటాడు. భక్తుడు అంటూ ఏమంటాడు? నీ ఆజ్ఞలు నా శత్రువులను మించిన జ్ఞానం కలగజేస్తాయ్యా అంటాడు. అని ఏమంటాడు? నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానం కలగజేసావయ్యా అంటాడు. నా వృద్ధుల కంటే విశేష జ్ఞానం నాకు కలగజేసావయ్యా అంటాడు. శత్రువుల కంటే విశేష జ్ఞానం నీ ఆజ్ఞలు నాకు కలగజేసినాయ్యా అంటాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడో కదా కీర్తనాకారుడు. ఆ జ్ఞానాన్ని పొందటానికి ఏం చేస్తున్నా అంట కీర్తనాకారుడు? 97వ వచనం మనం చూసాం కదా, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను. ఆ విశేష జ్ఞానం పొందటానికై, దేవుడిచ్చే ఆ జ్ఞానాన్ని పొందటానికై, అధిక జ్ఞానం పొందటానికై, విశేష జ్ఞానం పొందటానికై భక్తుడు ఏం చేస్తున్నాడు? దినమెల్లా ధ్యానిస్తున్నాడంట. దేవుని వాక్యం జ్ఞానమునిచ్చేది, ఆలోచననిచ్చేది, తలంపులనిచ్చేది. అంతే. ఆ జ్ఞానం మనం పొంది ఉన్నామా? 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనంలో అంటాడు కదా, ఆయనే మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధత అంటాడు కదా. ఆయనే మనకి జ్ఞానం, ఆయనే జ్ఞానాన్ని అనుగ్రహించేది. వాక్య రూపంలో ఉన్నటువంటి ఆయనే మనకి జ్ఞానాన్ని అనుగ్రహించేటువంటి దేవుడు. ఆ జ్ఞానాన్ని మనం పొంది ఉన్నామా? కీర్తనాకారుడు ఆ జ్ఞానం పొందడానికి ఏం చేస్తున్నాడు? దినమెల్లా ధ్యానించుచున్నాడంట. దినమెల్లా ధ్యానించు. ఇంకెప్పుడు ధ్యానిస్తున్నాడంట? 62వ వచనం మనం చూద్దాం. 62వ వచనంలో మనం చూస్తే ఇంకా ఏమంటాడు చూద్దాం. 62, న్యాయమైన నీ విధులను బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. అక్కడ ఏం రాస్తూ వచ్చాడు? దినమెల్లా ధ్యానిస్తున్నాను అన్నాడు. ఇక్కడేమంటున్నాడు? అర్ధరాత్రి వేళ నేను మేల్కొని వాడను. దేనికి? ఆయన వాక్యమును బట్టి ఆయన స్తుతించట కొరకై, ఆయన ఇచ్చే జ్ఞానమును పొందుటకొంటకై, ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట కొరకై, ఆయన న్యాయ విధులను బట్టి ఆయన కీర్తించుటకై అర్ధరాత్రి వేళ మేలుకుంటున్నానయ్యా. సహజంగా అర్ధరాత్రి వేళ ఎవరన్నా మేలుకుంటారా? మేలుకోరు కదా. ఎంత ఇష్టం ఉంటేనో దాని కొరకు మేలుకు. ఇప్పుడు కొంతమంది మేలుకుంటారు. దేనికి? అర్ధరాత్రి కూడా మేలుకునే వాళ్ళని కొంతమందిని చూస్తాం. ఇప్పుడు దేనికి మేలుకుంటారు? సెల్ ఫోన్. అంతే. ఫోను ఎందుకు మేలుకుంటారు? నిద్ర కూడా వాడికి పిల్లలను చూస్తుంటే కొంతమంది ఇళ్ళల్లో చూస్తుంటాం కదా, మనకి ఫోన్ పట్టుకుంటే వాడికి ఏం కనపడదు, ఏమీ తెలియదు. ఇంకా వాడు ఆకలి తెలియదు, నిద్ర తెలియదు, దాహం తెలియదు,
ఏమీ తెలియదు, అన్నీ మర్చిపోతాడు అంతే. గంటలు 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 అంతే. ఎందుకు అంతగా త్యాగం చేస్తున్నాడు? అది వాడికి ఇష్టముగా ఉన్నదంతే. తల్లిదండ్రులు బలవంతంగా ఆ ఫోన్ లాక్కొని గద్దిస్తే అప్పుడుకి అయిష్టంగా అంతే. వాడు ఎంత ప్రేమిస్తే దానికోసం అంత త్యాగం చేయగలడం. మరి భక్తుడు ఏం చేస్తున్నాడు? అర్ధరాత్రి వేళ దేవుని వాక్యాన్ని ఎంతగా ప్రేమించాడో కదా, దినమెల్లా ధ్యానిస్తున్నా అన్నాడు. అర్ధరాత్రి వేళ నేను మేల్కొని నిన్ను స్తుతిస్తున్నానయ్యా అంటాడు. దేని నిమిత్తం? ఆయన మాటలు ఇచ్చే జ్ఞానాన్ని పొందుట కొరకై. తిరిగి 147 వచనంలో మనం చూస్తే 147, తెల్లవారక మునిపే మొరపెట్టితిని, నీ మాటల మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. తెల్లవారక మునిపే నేను మొరపెట్టితిని. దేని కొరకై? నీ మాటల మీద ఆశ పెట్టుకున్నానయ్యా, ఆశ పెట్టుకున్నా. ఆ మాటల కొరకై తెల్లవారక మునిపే అన్నాడు. మొదట ఏమన్నాడు? దినమెల్లా ధ్యానించానన్నాడు. తర్వాత ఏమన్నాడు? అర్ధరాత్రి వేళ అన్నాడు. తర్వాత ఏమన్నాడు? తెల్లవారక మునిపే అన్నాడు. తెల్లవారక మునిపే అన్నాడు. తిరిగి ఏమంటున్నాడు? 148 వచనం మనం చూస్తే 148, నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాములు కాకమునిపే తెరుచుకుందని అన్నాడు. రాత్రి జాములు కాకమునిపే. రాత్రి జాములు కాకమునిపే అంటే ఎప్పుడు? సాయంకాలం. ఎంతగా ఆ తృష్ణ కొని ఉన్నాడో కదా, ఎంతగా తృష్ణ కొని ఉన్నాడో కదా. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడనంతకన్నా మిన్నగా దేవుని వాక్యాన్ని ప్రేమించాడో కదా. దినమెల్లా, సాయంకాలం, అర్ధరాత్రి వేళ, వేకువజామునే వాక్యం కొరకు ఎంత తృష్ణ కొని ఉన్నాడో కదా భక్తుడు. అందుకే అంటున్నాడు, నాకు విశేష జ్ఞానం కలదు నా శత్రువుల కన్నా అంటున్నాడు. నా ఉపదేశకుల కన్నా నాకు విశేష జ్ఞానం కలదు, వృద్ధుల కన్నా నాకు విశేష జ్ఞానం కలదు అంటున్నాడు. ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నామా? ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నామా? విశేష జ్ఞానం. ఆయనే మన జ్ఞానం అంతే. ఆయన మాటలు ఏమిచ్చాయి మనకి? ఆయన వాక్యము బ్రతికించేది. ఏ స్థితిలో ఉన్నవాడినైనా బ్రతికించేది. ఎండిన స్థితిలో ఉన్నా కూడా బ్రతికించేది. సజీవముగా ఆయన ఎదుట నిలవబెట్టుకునేది. ఆయన పాత్రగా వాడుకునేది. పరలోక రాజ్యానికి చేర్చేది ఆయన వాక్యమే. రెండవదిగా శుద్ధి చేసేది. మూడవదిగా జ్ఞానమునిచ్చేవి. విశేష జ్ఞానాన్ని ఇచ్చేవి. ఆ జ్ఞానాన్ని మనం పొందుకుంటున్నామా? అందుకే సొలొమోను అంటాడు కదా, దేవుడు ప్రత్యక్షమై 2వ దినవృత్తాంతంలో 1వ అధ్యాయంలో అనుకుంటాను, దేవుడు ప్రత్యక్షమై సొలొమోను ఏమంటాడు? ఏమి కావాలని అడిగితే ఏం కోరుకుంటాడు సొలొమోను? జ్ఞానమును తెలివిని. నీ ప్రజలను పరిపాలించుటకయ్యా నాకు శక్తి చాలదు. నీ ప్రజలను పరిపాలించటానికి నాకు తెలివిని, జ్ఞానాన్ని అనుగ్రహించాయా అంటే దేవుడు ఏమనుగ్రహిస్తూ వస్తాడు? నీవు నీ శత్రువుల ప్రాణాన్ని అడగలేదు, ఐశ్వర్యమును అడగలేదు, గొప్పతనమును అడగలేదు, ఘనతను అడగలేదు, కానీ నా ప్రజలను పరిపాలించుటకు జ్ఞానాన్ని అడిగావు కనుక నీకు జ్ఞానముతో పాటుగా, తెలివితో పాటుగా ఏమనుగ్రహిస్తూ వచ్చాడు? ఐశ్వర్యాన్ని, ఘనతను, సొత్తును నీకు ముందు ఆ రాజులందరికంటే ఎక్కువగా నీకు అనుగ్రహిస్తూ వస్తానంటాడు. జ్ఞానమును కోరినటువంటి సొలొమోనును మనం చూసాం. జ్ఞానమును పొందినటువంటి భక్తుడిని మనం ఎక్కడ చూస్తున్నాం? మనం ఎలాగున్నాం? ఆ జ్ఞానాన్ని పొందుకుంటున్నామా? ఆ జ్ఞానాన్ని పొందుట కొరకై, దాని కొరకై తృష్ణ కలిగిన వారముగా మనం ఉంటున్నామా? ధ్యానిస్తున్నామా? వాక్యం కొరకై మనసు పెడుతున్నామా? సమయం కేటాయిస్తున్నామా? పరిశీలన చేసుకుందాం. నాలుగవదిగా మనం చూస్తే అదే 119వ కీర్తన 24వ వచనం. 119:24, నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. నీ శాసనములు నాకు సంతోషకరములు, అవి నాకు ఆలోచనకర్తలై ఉన్నవి. ఆయన శాసనములు లేదా ఆయన మాటలు లేదా ఆయన వాక్యం మనుషులకి ఏం కలగజేస్తూ వస్తుందంట? ఆలోచననిచ్చేది. యెషయా గ్రంథంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది కదా, ఎలా అనగా మనకు శిశువు పుట్టినని రాయబడుతూ ఆయన గురించి పేర్లు రాయబడుతూ వచ్చినాయి కదా. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అంతే. సహజంగా మనుషులమైనటువంటి మనం అనేక ఆలోచనలు కలిగి ఉంటాం కదా. ఎంత ఆత్మీయులంగా ఉన్నా భౌతికంగా మన గురించి, మన ఆరోగ్యాల గురించి, మన పిల్లల గురించి, కుటుంబాన్ని గురించి ఎన్నో ఆలోచనలు కలిగి ఉంటాం. ఆలోచన కలిగిన వాడు ఎవరన్నా ఉంటారా? ఉండరు. ప్రతిదాని గురించి ఆలోచన చేస్తాం కదా. సహజంగా మా స్టాఫ్ రూమ్లో మాట్లాడుకుంటూ ఉంటారు, ఏమనంటే
రిటైర్మెంట్ అయిన తర్వాత ఎలా గడపాలి, ఎలాగా ఆరోగ్యంగా ఉండాలి, ఎలాగా డబ్బు అప్పుడు కొరకై కూడబెట్టుకోవాలి, ఎలాగ ప్లాన్గా ఖర్చు పెట్టాలి, ఇవన్నీ ఆలోచనలు. మన ఆలోచనలు ఎక్కడ, ఆయన ఆలోచనలు ఎక్కడ? యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో రాయబడుతూ వచ్చింది కదా, మీ తలంపుల వంటివి నా తలంపులు కాదు, మీ ఆలోచనల వంటివి నా ఆలోచనల వంటివి కాదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఉన్నతముగా ఉన్నవి. ఆలోచన కర్త అయినటువంటి ఆయన అంతే. అన్ని జనులు ఆలోచించుకోవచ్చు, కానీ మనం ఆలోచన కర్తను కలిగి ఉన్నామంతే. ఈ లోకంలో దేని గురించి అయినా కలవాలి అంటే కన్సల్టెంట్లు ఉంటారు, దాని గురించి కలవాలి అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆలోచన తీసుకుంటాం. కానీ మనకెవరు ఆలోచనకర్త? దేవుడే ఆలోచనకర్త. ఆయన మన జీవితాన్ని రూపించేది ఆయన అంతే. మన జీవితాన్ని తన ప్రణాళిక ప్రకారంగా నడిపించేటటువంటి ఆయన అంతే. మనం ఆయనకు అప్పగించుకుంటే చాలు. మన పక్షముగా ఆలోచించడానికి ఆయన ఉన్నాడు, మన పక్షముగా చింతించడానికి ఆయన ఉన్నాడు, మన పక్షముగా మార్గం ఏర్పాటు చేయడానికి ఆయన ఉన్నాడు, మన పక్షముగా సంపాదించడానికి ఆయన ఉన్నారు అంతే. ఆయన మనకు అన్నీ అనుగ్రహించేవాడు అంతే. మనం ఆయన కలిగి ఉండి ఆయన మీద భారం మోపకుండా, ఆయనకు అప్పగించకుండా, మనంతటా మనమే ఆలోచన చేసుకుంటా, మనమంతటా మనమే ప్రణాళికలు వేసుకుంటా ఉంటే ఆలోచనలు వెక్కసమవుతాయి మనకే. దావీదు జీవితంలో మనం చూస్తే యెషయికి 8 మంది కుమారులు కదా, 8 మంది కుమారులు. అందులో 7 ఏం చేస్తున్నారు? యుద్ధ విద్యల్లో ప్రవీణులుగా ఉన్నారు, అంతే కదా. వారి జీవితాన్ని వారికి ఇష్టమైనట్టుగా జరిగిస్తూ ఉన్నారు, యుద్ధం చేస్తూ ఉన్నారు, తండ్రితో పాటు ఉంటున్నారు, కుటుంబంతో పాటుగా ఉంటున్నారు, వారికి నచ్చిన జీవితం జీవిస్తున్నారు, వారి ఆలోచన సొంత ఆలోచన ప్రకారంగా ఉన్నారు. అయితే ఒకే ఒక్కడు, కడసారి వాడు, చివరి వాడు ఎక్కడున్నాడంట? అరణ్యములో ఉన్నాడు. ఎక్కడున్నాడు? గొర్రెలు కాస్తూ ఉన్నాడు. ఈ 7 కూడా వారికి నచ్చిన జీవితాన్ని వాళ్ళు తీసుకున్నారు అంతే. వారికి నచ్చిన ఆలోచన ప్రకారంగా వాళ్ళు చేస్తూ వచ్చారు. యుద్ధ విద్యలో ప్రవీణులు అయ్యారేమో, వారి ఆలోచనల ప్రకారంగా వాళ్ళు జీవిస్తూ వచ్చారు. ఒకే ఒక్కడు తండ్రి చిత్తాన్ని ప్రకారంగా ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యానికి వెళ్ళాడు, గొర్రెలను మేపటానికి వెళ్ళాడు. సమూయేలు దావీదుని అభిషేకించడానికి వస్తే అబీనాదాబు వచ్చాడు, ఒక్కొక్కరుగా షమ్మా వచ్చాడు, ఏలియాబు వచ్చాడు. ఒక్కొక్కరు వస్తే సమూయేలు ఇతనేనేమో అనుకోవటం, దేవుడు హెచ్చరించటం, అలాగే 7 గడిచిపోయారు. చివరికి ఇంక నీకు ఎవరు లేరా అంటే, ఇంకా ఎవరు లేరా అంటే అప్పుడు యెషయి అంటాడు, ఏమన్నాడు? ఇంకను కడసారి వాడున్నాడు అని ఒక మాట అంటాడు. అయితే అతను గొర్రెలు కాస్తున్నాడు. అయితే అంటే ఎంత దావీదు ఎంత చిన్నచూపు చూడబడ్డాడో కదా. అయితే అతనికి గొర్రెలు కాస్తున్నాడు. వీళ్ళలాగా యుద్ధ విద్యల్లో నేర్పరి కాదు, వీళ్ళలాగా వీళ్ళకి ఇష్టమైన జీవితాన్ని జీవించేవాడు కాదు, వీళ్ళలాగా జనులందరిలో తిరిగినవాడు కాదు, పట్టణాల్లో ఉన్నవాడు కాదు, గ్రామాల్లో ఉన్నవాడు కాదు, అరణ్యంలో ఉన్నవాడు, గొర్రెలతో నివసించేవాడు, గొర్రెలతో సంచారం చేసేటువంటి వాడు, కడసారి వాడు అంతే. అయితే వీరందరూ తమకిష్టమైనట్టుగా ఆలోచన చేస్తూ వచ్చారు, కానీ దావీదు దేవునికి అప్పగించుకుంటూ వచ్చాడు, దేవుని మాటలను ప్రేమిస్తూ వచ్చాడు. అందుకే ఈ అధ్యాయం అంతట్లో కూడా దావీదేమో అంటాడు, ప్రతి మాట ఆ వాక్యాన్ని ఎంత ప్రాధాన్యత ఇస్తూ వచ్చిన మా విధానాన్ని బట్టి చూస్తే దావీదు దేవుని ఆలోచనకు అప్పగించుకుంటూ వచ్చాడు. అందుకే దావీదు గురించి రాయబడుతుంది వచ్చింది కదా, మొదటి సమూయేలు గ్రంథంలో రాయబడుతూ వచ్చింది కదా, దావీదు సుబుద్ధి గలవాడై ప్రవర్తిస్తూ వచ్చాడు అంటాడు. ఆ మాట రాయబడుతూ వచ్చింది, సుబుద్ధి గలవాడై ప్రవర్తిస్తూ వచ్చాడు అంటాడు. అధిక వివేకం కలిగి ప్రవర్తిస్తూ రాగా సౌలు మిగుల భయపడిన అని అక్కడ రాయబడుతూ వచ్చింది. మొదటి సమూయేలు గ్రంథంలో మీరు చూస్తే అర్థమవుతుంది. సుబుద్ధి గలవాడు. వారేమయ్యారు? మిగిలిన అన్నదమ్ములు ఏమయ్యారు? వారి ఆలోచనల ప్రకారంగా నడిచినవారు, వారి సొంత జ్ఞానం ప్రకారంగా నడిచినవారు, దేవునికి అప్పగించుకోకుండా తన ఇష్టానుసారంగా నడిచినవారు, తమకిష్టమైన జీవితాన్ని ఎన్నుకున్నటువంటి వారెక్కడున్నారు? అరణ్యంలో ఉంటూ తృణీకరించబడినటువంటి స్థితిలో దేవునికి అప్పగించుకున్న దావీదు ఎక్కడున్నాడు? దావీదు వారికి ఏలికగా చేయబడుతూ వచ్చాడు, విశేష జ్ఞానం కలిగిన వాడిగా చేయబడుతూ వచ్చాడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా చేయబడుతూ వచ్చాడు. గొర్రెలను ఎలాగ పరిపాలించాడో అలాగన ఇశ్రాయేలు ప్రజలందరినీ పరిపాలించేటువంటి యోగ్యతలోకి, ఆ భాగ్యంలోనికి దావీదు తీసుకొని రాబడుతూ వచ్చాడంటే
దావీదు ఆలోచన, దేవుడు ఆలోచన. దావీదు ఆలోచన, దేవుడు ఆలోచన. దావీదు తాను ఇష్టానుసారంగా సింహాసనం మీదకి రాగలిగాడా? రాలేదు. అంతే. యెహోవా నోటి మాట ప్రకారం సౌలు రాజ్యాన్ని దావీదు చేతికి అప్పగించాలని అక్కడ రాయబడుతూ వచ్చింది కదా. యెహోవా నోటి మాట ప్రకారం. అంతే. దేవుని చిత్తం అంతే, దేవుని ఆలోచన అంతే, దేవుని ప్రణాళిక అంతే. దావీదుని ఎన్నుకున్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. దావీదుకు ఆలోచనకర్తగా ఉన్నటువంటి దేవుడు నీకు నాకు ఆలోచనకర్తగా ఉన్నాడు. భక్తుడికి విశేష జ్ఞానం ఇచ్చినటువంటి దేవుడు నీకు నాకు జ్ఞానం ఇవ్వటానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఆ భక్తుడు ఎంతగా తృష్ణగొని ఉన్నాడో నువ్వు అంతగా తృష్ణగొని ఉంటే, ఆ వాక్యాన్ని ధ్యానిస్తుంటే దేవుడు నీకు విశేష జ్ఞానాన్ని ఇచ్చేటువంటి దేవుడు, నీకు ఆలోచన చెప్పే దేవుడు, నిన్ను గొప్ప చేసే దేవుడు. భౌతికంగా గొప్ప చేయడేమో కానీ ఆత్మీయంగా నిన్ను ఉన్నత స్థితిలో ఉంచేటువంటి దేవుడు, నెమ్మదినిచ్చే దేవుడు. అందుకే కీర్తనకారుడు అంటాడు కదా, నీ వాక్యం నన్ను బ్రతికించుచున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మదినిచ్చుచున్నది. ఆ నెమ్మది దావీదు తాను ఎదుర్కొన్న ప్రతి బాధలో కూడా నెమ్మది పొందుతూ వచ్చాడు. నిజంగా నేను అనుకుంటాను, ఆ బాధలో నేనైతే ఉండలేనేమో అనుకుంటా. ఆ బాధలో స్వజనంలో ఉండలేక, పరదేశంలో ఉండలేక, రాజు చేత మిన్నలింతరమైనట్టు తరుముతుంటే, కొండలు గుట్టలు అరణ్యాల్లో జీవిస్తూ దావీదు ఎంత నెమ్మదిని పొందకపోతే ఈ అధ్యాయం రాస్తూ వస్తాడు. ఆ మాటలు ఎక్స్ప్రెస్ చేస్తూ వస్తాడు. నా బాధలో ఇదే నాకు నెమ్మదినిస్తుంది. నీ బాధలో నెమ్మదినిచ్చేది దేవుని వాక్యమేనా? ఆయన ఆలోచనకు అప్పగించుకుంటున్నావా? ఆయన జ్ఞానాన్ని కోరుకుంటున్నావా? లేదా అవన్నీ వదిలేసి మన ఇష్టానుసారంగా మనం తలంపుల ప్రకారంగా మార్గాలను ఏర్పరచుకుంటున్నామా? ఒకని ఎదుట సరైనదిగా కనపడు మార్గం కలదు, అయితే తొదకది మరణమునికే దారి తీయను. మన మార్గములు వద్దు, మన ఆలోచనలు వద్దు, మన జ్ఞానం వద్దు, మన తలంపులు వద్దు. ఆయన వాక్యానికి అప్పగించుకుందాం. భక్తుడు ఎలాగైతే ఆయన వాక్యం కొరకై ధ్యానిస్తూ వచ్చాడో అలాగ ధ్యానిద్దాం. ఆసక్తి కలిగి ఉందాం. ఆయన ఆలోచనకు అప్పగించుకుందాం.